ఒక ఎస్కాట్ వాహనం అల్లు అర్జున్ వాహనం వెంట వెళ్లింది. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ రోజు తెల్లవారుజామునే చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు నుంచి విడుదల కాగానే అల్లు అర్జున్ తన ఇంటికి బయలుదేరారు. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదలవుతారని భావించారు. దీంతో కుటుంబ సభ్యులు, సినీ రంగానికి చెందిన పలువురు అభిమానులు చంచల్గూడ జైలు వెలుపల వేచి ఉన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందకపోవడంతో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ లో ఉంచిన సిబ్బంది ఆ తర్వాత జైల్లోని మంజూరా బ్యారక్ లోని క్లాస్ 1 రూమ్ కు తరలించారు. రిమాండ్ ఖైదీ నెంబర్ 7697ను కేటాయించారు. రాత్రి 10 గంటల తర్వాత అల్లు అర్జున్ బెయిల్ కాపీని అధికారికంగా అప్లోడ్ అయింది. దీంతో జైలు అధికారులు బెయిల్ కాపీని పరిశీలించిన అనంతరం ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు. Received order copy from the High Court. Despite receiving the order copy, they did not release. They should question the government and the department why they have not released the High Court. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release anything. Despite clear order, they did not release. So they have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా నా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కూడా ఇప్పుడు ఉన్నది దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what kind of are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా? ఏం జరిగింది? No, we have moved an application and special category rules ప్రకారం special category permit చేశారండి. They have received order copy from the High Court. Despite receiving the order copy. అయితే తెలంగాణ జైళ్ల శాఖ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు అల్లు అర్జున్. న్యాయవాది అశోక్ రెడ్డి విడుదలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా విడుదలలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారన్నారు. అరెస్టు అక్రమమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి. ఇప్పుడు ఉన్నది దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what kind of are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా? ఏం జరిగింది? No, we have moved an application and special category rules ప్రకారం special category permit చేశారండి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ ఇంతకు ముందే చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా వెనక గేట్ కి పోలీసులు ఎస్కాట్ ఇచ్చి తన సొంత వాహనంలో అల్లు అర్జున్ కూర్చొని తిరిగి ఫోన్ లో మాట్లాడుతూ అతన్ని ఇంటికి వెళ్ళిపోతున్నట్టు దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూడా అభిమానులు, కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. రాత్రి 12 అయినా సరే అల్లు అర్జున్ విడుదలవుతాడేమో అంటూ కూడా కల్లారా ప్రేక్షకులంతా కూడా అల్లు అర్జున్ చూసేందుకు కూడా భారీగా గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 దగ్గర భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ బెయిల్ కాపీస్ లో కొన్ని తప్పిదాలు ఉండడము, ఆ తప్పిదాలను జైలు అథారిటీస్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము, మళ్ళీ తిరిగి హైకోర్టు నుంచి ఆ బెయిల్ కాపీస్ ని రీకరెక్షన్ చేసి తీసుకొచ్చి చివరి రాత్రి 11-12:30 ప్రాంతంలో ఆ బెయిల్ ఒరిజినల్ కాపీస్ ఆన్లైన్ ద్వారా ఒకటి అప్లోడ్ చేయడము, ఫిజికల్ గా ఒకటి జైలు అథారిటీస్ అందడంతో వారి టైం ముగిసింది, అల్లు అర్జున్ ని ఇప్పుడు మేము రిలీజ్ చేయలేము అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇంకా చేసేదేం లేక ఉదయం వరకు ఎదురు చూసి ఇంతకు ముందే వెనక గేట్ నుంచి కూడా అల్లు అర్జున్ ని జైలు అథారిటీస్ రిలీజ్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ నడుమ అల్లు అర్జున్ తిరిగి అక్కడి నుంచి కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ప్రస్తుతం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అల్లు అర్జున్ తో కూర్చొని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో వారితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే లీగల్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో భాగంగా ఈ మంతనాలు జరుపుతా ఉన్నారా, లేదా ఇక్కడ అభిమానులని కలిసేందుకు, పుష్ప టీం ని కలిసేందుకు, ఇంటికైతే కొంత క్రౌడ్ పెరిగి పబ్లిక్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ కొద్దిసేపు గీతా ఆర్ట్స్ సమీపంలో ఉండేటువంటి కార్యాలయంలోనే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ కి
నిన్న మంజీరా బ్యారెక్ కేటాయించడం జరిగింది. సీసీటీవీ సర్వేలెన్స్ ఆధీనంలోనే నిన్న అల్లు అర్జున్ అంతా కూడా రాత్రి మంజీరా బ్యారెక్ లో ఉండే అక్కడ ఈ నేలపైన పడుకున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అతనికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా జైలు అధికారులు ఏర్పాటు చేశారు. విఐపి కేటగిరీ కిందకి ట్రీట్ చేసినటువంటి జైలు అధికారులు అల్లు అర్జున్ ఎవరిని కలవకుండా అతని ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేసి స్పెషల్ కేటగిరీ పద్ధతిలో అతనికి ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తన న్యాయవాది అశోక్ రెడ్డి ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ అశోక్ రెడ్డి ఇది హైకోర్టు చాలా క్లియర్ గా స్పష్టంగా అల్లు అర్జున్ ని జైలు నుంచి విడుదల చేయాలంటూ కూడా ఈ ఉత్తర్వులు ఉన్నప్పటికీ జైలు అధికారులు అవి పాటించకుండా కావాలని కాలయాపన చేసి అల్లు అర్జున్ ని ఒక రోజు జైల్లో పెట్టారు. దీన్ని మేము సవాల్ చేసి హైకోర్టుకు వెళ్లి హైకోర్టు ద్వారా డెఫినెట్ గా జైలు అధికారులపై చర్యలు తీసుకునే విధంగా మేము కోర్టుని ఆశ్రయిస్తామంటూ కూడా అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడినటువంటి బయట కూడా విన్నాము. తను బయట చాలా క్లియర్ గా ఇదంతా ఉల్లంఘన కిందకి వస్తా ఉంది. ఒక్క క్షణం కూడా సంబంధం లేకుండా ఈ తప్పు రుజువు అవ్వకుండా ఈ కేసులో అతని పాత్ర లేదు అని కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత అతని పైన ఈ అభియోగాలు లేనటువంటి వ్యక్తిని ఒక్క నిమిషం జైల్లో పెట్టినా తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా గతంలో అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసుని ఉద్దేశించి నిన్న నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి వాదింపుల తర్వాత అల్లు అర్జున్ ని జైల్లో ఉంచడానికి వీలేదు, అతన్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను తీసుకొచ్చి ఇటు జైలు సూపరింటెండెంట్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ దాంట్లో స్టాంపు సరిగ్గా లేకపోవడము, రిజిస్ట్రార్ సంతకం సరిగ్గా లేదంటూ తిప్పి జైలు అధికారులు తమకు ఒరిజినల్ కాపీ కావాలంటూ కూడా పంపించడంతో మళ్ళీ కోర్టు నుంచి మరొక కాపీ ఫిజికల్ కాపీని హ్యాండ్ ఓవర్ చేయడము, ఒకటి ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంతో టైం మించిపోవడంతో ఈ రోజు ఉదయాన్నే 6:32 అల్లు అర్జున్ ని బ్యాక్ గేట్ నుంచి పోలీస్ ఎస్కాట్ పెట్టి అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కి చేరుకొని గీతా ఆర్ట్స్ లో ప్రస్తుతం తండ్రితో పాటు మామతో కలిసి అల్లు అర్జున్ అక్కడ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. వారందరితో కూడా మాట్లాడుతున్నట్టుగా అంటే అక్కడ ఏదైనా చర్చలు జరిపే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఎవరినైనా కలిసే అవకాశం ఉందా రవితేజ? చాలా మంది సినీ ప్రముఖులు ఒక్కరొక్కరుగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటా ఉన్నారు. నిన్న చిరంజీవి రావడము, నాగబాబు రావడము, దగ్గుపాటి రానా, సినీ సెలబ్రిటీలు అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నారు. అల్లు అర్జున్ కి దగ్గర కుటుంబీకులు కూడా ఒకరొకరుగా కన్నీరు పర్వంతంగా అక్కడికి చేరుకొని తీవ్ర దుఃఖంతో బాధతో అక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోపక్క సినిమా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అభిమాని యొక్క కోలాహలం సాగుతా ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ కనీసం వారం కాలేదు కాబట్టి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి సినిమా పుష్ప 2 దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాకి అనుకున్న హిట్ సాధించాడు. అనుకున్నటువంటి కలెక్షన్స్ కూడా వారికి రావడం జరిగింది. ఇప్పుడు ట్రెండింగ్ అతను ప్రస్తుతం వైరల్ గా ఉన్నటువంటి స్టార్ కాబట్టి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా అల్లు అర్జున్ ని తీవ్రంగా కలిసేందుకు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సైతం సెలబ్రిటీలందరూ కూడా హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. వారందరి కోసం గీతా ఆర్ట్స్ సరైనటువంటి ప్లేస్ అయినా ఇంటి సమీపంలో ఈ కలవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అనే దానిపై కూడా తన తండ్రితో తన మామతో కలిసి డిస్కషన్ చేస్తా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ అయితే కొంత విశాలంగా ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఉంటుంది. వచ్చి కలిసి వెళ్లేవారు కూడా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చాలా ఈజీగా ఉంటుందన్న ఒక ఆలోచనతో మాత్రం వీళ్ళు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇంటి వద్ద అయితే కుటుంబ సభ్యులు కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ లైన్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇతర ఫ్యామిలీస్ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఉంటే బెటర్ అనే దానిపై కూడా వీళ్ళు మంతనాలు చెప్తా ఉన్నారు. గీతా ఆర్ట్స్ లో ఇప్పుడు ఉదయం 10 గంటల వరకు కూడా అతను అక్కడే అందుబాటులో ఉండి అల్లు అర్జున్ రాబోయేటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా కలిసి జైల్లో తను అనుభవించినటువంటి జ్ఞాపకాలు, అనుభవాలు, ఎలా ట్రీట్ చేశారు, ఎలా ఉన్నారు, రాత్రంతా కూడా తన నేలపైన పడుకొని ఉన్నాడు అనేది కూడా ఒక వార్త పుకార్ల చక్కర్లు కొడతా ఉంది. ఈ స్పెషల్ కేటగిరీ కింద అతన్ని ట్రీట్ చేశారా లేదా రిసెప్షన్ లో ఉన్నటువంటి రూమ్ లోనే అల్లు అర్జున్ పెట్టాల్సి వచ్చింది అనే దానిపై కూడా తనతో మాట్లాడి ఈ జైలుకి సంబంధించినటువంటి రాత్రి 6:30 ప్రాంతంలో అతని జైలుకి పంపాయా, ఉదయం 6:30 ప్రాంతం అంటే సుమారు 12 గంటల పాటు అల్లు అర్జున్ జైల్లో ఉన్నాడు. 12 గంటల పాటు ఎలా సాగింది అనే దానిపై కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వివరాలను కూడా ఆరా తీస్తా ఉన్నారు. దీనిపై డెఫినెట్ గా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలో ఈ కోర్టు ఉల్లంఘనకు పాల్పడినటువంటి జైలు అధికారుల పైన చర్యలు తీసుకునే విధంగా కోర్టుని ఆశ్రయిస్తామంటూ కూడా అడ్వకేట్ అశోక్ రెడ్డి ఇంతకు ముందే మీడియాతో మాట్లాడడం జరిగింది. తప్పు చేయనటువంటి వ్యక్తిని 12 గంటల పాటు జైల్లో బంధించి
అతన్ని ఇబ్బందికి గురి చేశారు కాబట్టి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. అల్లు అర్జున్ అనుకున్న విధంగానే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వెనక బ్యాక్ గేట్ నుంచి రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ అక్కడి నుంచి కూడా గీతా ఆర్ట్స్ కి తీసుకెళ్లినటువంటి పోలీసులు అక్కడ వదిలేసి, పోలీసులు తన బాధ్యత పూర్తయినటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా బయలుదేరి తిరిగి చిక్కడపల్లి పోలీసులు వారి పోలీస్ స్టేషన్ కి, జైలు అధికారులు తిరిగి జైలుకి చేరుకుని జరిగింది. వారి బాధ్యతగా అక్కడ వదిలేయడమే వారి పని కాబట్టి అక్కడ వదిలేసి తిరిగి రిటర్న్ అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు. తన తండ్రితో కలిసి, తన మామతో కలిసి అక్కడే ఉండి అందుబాటులో అందరినీ కలిసే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు ప్రయత్నాలు కూడా జరుపుకుంటా ఉన్నారు. మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే షరతులతో కూడినటువంటి బెయిల్, ఈ మధ్యంతర బెయిల్ కేవలం 4 వారాల పాటే ఉంటుంది. తను ఏ మాత్రం ఈ షరతులని ఉల్లంఘించినా లేదా జ్యుడిషియల్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఇంకా ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసినా దానివల్ల పెద్ద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు లేవు. లేదా ఒక నోట్ రిలీజ్ చేసి దీని ద్వారా అల్లు అర్జున్ జైల్లో అనుభవించినటువంటి ఈ కష్టాలన్నిటిని కూడా తన నోట్ ద్వారా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కానీ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు లేవు. సార్ రవితేజ, కానీ బెయిల్ రిలీజ్ కాపీ రాత్రి 10 గంటలకు అందినా కూడా అంత ఎందుకు ఒకరోజు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది? దీనికి సంబంధించి అధికారులు ఏదైనా క్లారిటీ ఇచ్చారా? జైలు నుంచి కోర్టు నుంచి అందినటువంటి కాపీస్ అన్ని కూడా జైలు అథారిటీస్ కి ఒక సెట్ అందజేశారు. ఆన్లైన్ లో అది అప్లోడ్ కూడా చేశారు. కానీ జైలు అధికారులు ఇది సరైనటువంటి బెయిల్ కాపీస్ అని తమకు అనిపించట్లేదు, దీంట్లో కొన్ని మార్పులు రావాల్సి ఉంటుంది, ఈ రకంగా ఈ కాపీస్ ని పట్టుకొని మేము అల్లు అర్జున్ ని విడుదల చేయడానికి రూల్స్ ఒప్పుకోవు అంటూ కూడా జైలు అధికారులు ఈ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ చేరడంతో మళ్ళీ అల్లు అర్జున్ టీం అంతా కూడా హైకోర్టుకి చేరుకొని హైకోర్టులో వారు న్యాయస్థానంలో వీరు ఈ కాపీస్ అన్ని కూడా కొన్ని మార్పులు చేసి మళ్ళీ రాత్రి 11 గంటల ప్రాంతానికి తీసుకొచ్చి జైలు అథారిటీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడంతో ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి కాపీ, ఫిజికల్ గా వచ్చినటువంటి కాపీ రెండింటిని పరిశీలించిన తర్వాత ఇది సరైన కాపీ అని కూడా భావించినటువంటి అధికారులు అప్పటికే టైం ముగిసింది. ఈ టైంలో తమ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను, అండర్ ట్రయల్ ఖైదీలను మేము రిలీజ్ చేయము అంటూ మాత్రం జైలు అధికారులు దీన్ని ధృవీకరించడంతో ఇంకా చేసేదేం లేక ఉదయం వరకు కూడా అందరు వేచి చూశారు. ఇప్పటికే 6:32 అల్లు అర్జున్ జైల్లో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ 12 గంటల పాటు అల్లు అర్జున్ ఎలా గడిపాడు అనే దానిపై కూడా తన తండ్రి, తన మామ స్వయంగా వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇంకేదైనా కేర్లెస్ గా, ఇంకేదైనా రూడ్ గా బిహేవ్ చేయడము, తనకు స్పెషల్ కేటగిరీ కాకుండా సాధారణ ఖైదీలాగా ట్రీట్ చేసినట్టయితే మాత్రం ఇవన్నీ మళ్ళీ సవాల్ చేసి హైకోర్టులో ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 అధిక కలెక్షన్స్ ఇచ్చినటువంటి సినిమా. అన్ని సినిమాల కంటే కూడా అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2 సినిమా అన్నిటికీ మించి తను హై పొజిషన్ లో తీసుకొచ్చినటువంటి సినిమా. పుష్ప 2 ప్రస్తుతం అది రిలీజ్ అయ్యి వారం కూడా కావస్తలేదు కాబట్టి అంత ట్రెండింగ్ స్టార్, ఐకాన్ స్టార్, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అల్లు అర్జున్ ఒక బ్రాండ్ గా మారిపోయింది. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు కాబట్టి తన ప్రైవసీ విషయంలో కానీ, తను తినేటువంటి ఫుడ్ విషయంలో కానీ, తను ఉంటున్నటువంటి స్వేచ్ఛ కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా అనే దానిపై కూడా న్యాయవాది వెళ్లి తెలుసుకొని వచ్చి మీడియాతో బయట మాట్లాడి అల్లు అర్జున్ విషయంలో జైలు అథారిటీస్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేది మాకు అనిపిస్తా ఉంది. కోర్టు ఒక్క నిమిషం కూడా అల్లు అర్జున్ జైల్లో ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాత్రంతా కూడా జైల్లో పెట్టారు. మేము దీన్ని సవాల్ చేస్తాము, కోర్టు దృష్టికి తీసుకెళ్తాము. కాపీస్ 10 తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేశాము, రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ రిలీజ్ చేయలేదు అంటూ కూడా అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి ఈ విషయాన్ని మీడియా ముందు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా వీళ్ళు అల్లు అర్జున్ కి జరిగినటువంటి అవమానం అనుకోవచ్చు, తన సంబంధం లేకుండా 12 గంటల పాటు జైల్లో పెట్టి ఒక బిగ్ స్టార్ ని జైల్లో నిర్బంధించడంపై మాత్రం కొంత జైలు అథారిటీస్ పైన ఈ వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ అందరినీ అందుబాటులోకి వచ్చేందుకు, అందరితో కలిసేందుకు మాత్రం గీతా ఆర్ట్స్ లో అందరి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. రవితేజ, కానీ అల్లు అర్జున్ అరెస్ట్ పై కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా. అంటే కొందరు గవర్నమెంట్ ని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఎగోకి పోతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదా, నిజమేనా? కొన్ని విమర్శలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. గతంలో అల్లు అర్జున్ ఒక ఈవెంట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావనకు తీసుకురాకపోవడము,
తెలిసి అలా వ్యవహరించాడా, పేరు మర్చిపోయి లేదా అవమానించే విధంగా అలా వ్యవహరించాడా అనేది మాత్రం కొంత గందరగోళం నెలకొంది. తర్వాత ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనసులో పెట్టుకొని తమ రాష్ట్రంలో సినిమా విడుదల చేసి తమ ప్రభుత్వానికి విన్నపం పెట్టుకొని సినిమా రేట్లని పెంచాలంటూ కూడా మాకు మెమోరాండం రిక్వెస్ట్ లెటర్ ఇస్తే ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. అయినా తన పేరు మర్చిపోయాడని ఒక విషయాన్ని మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కొంత మనసులో పెట్టుకునే ఈ రకంగా వ్యవహరించాడా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పైన కక్ష పెంచుకొని అతన్ని కేసు పెట్టాలి, జైల్లో ఉంచాలి, అతనికి ఈ కష్టాలన్నీ అనుభవించాలి అంటూ కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా కక్ష తీసుకునేటువంటి అవసరం ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఈ రకంగా జరిగిందే ఉండవచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ బయట నుంచి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సినీ సెలబ్రిటీని ఆ రకంగా చేసి ఉండకపోవచ్చు అనేది మాత్రమే ఈ అభిమానుల యొక్క నుంచి వెలువడుతున్నటువంటి ఈ అభిప్రాయాలు. అయినప్పటికీ కొంత రాజకీయ పరమైనటువంటి కలరింగ్ అయితే కనబడతా ఉంది. దీన్ని కక్ష పెంచుకొని ప్రభుత్వం చేసిందేమో అంటూ మాత్రం కొన్ని పుకార్లు నడుస్తా ఉన్నాయి. కానీ ఇది చట్టపరంగా ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో మహిళ చనిపోవడము, ఒక బాలుడు ఆసుపత్రి పాలవ్వడము, దీనిపై అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశామంటూ కూడా గతంలోనే పోలీసులు వెల్లడించడము, థియేటర్ కి చెందినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడము, మరో వ్యక్తి అల్లు అర్జున్ A11 గా ఉండడము, అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడము, నిన్న ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తరలించి విచారించి ఆసుపత్రికి తీసుకెళ్లి మెడికల్ చెకప్ నిర్వహించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి ఇటు హైకోర్టు ఇమీడియట్ గా అతనికి మధ్యంతర బెయిల్ ని ఉత్తర్వులు జారీ చేస్తూ మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ని విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అతను జైలు నుంచి విడుదల కాకపోవడంతో ఈ రోజు ఉదయాన్నే రిలీజ్ అవ్వడంపై మాత్రం అల్లు అర్జున్ టీం అండ్ న్యాయవాదుల బృందం మాత్రం హైకోర్టుని అప్రోచ్ చేయటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, థ్యాంక్ యూ రవితేజ. రైట్, ఇక ఈ ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎస్కాట్ వాహనం ద్వారా ఆయన గీతా ఆర్ట్స్ కి పంపించారు. గీతా ఆర్ట్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నారు. అక్కడ ఆయన మామ, తండ్రితో కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సినీ పెద్దలు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు ఆయన పరామర్శించేందుకు భార్య తల్లి రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వెనుదిరిగారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గా ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గర పోలీసు భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. అభిమానులు ఎవరు ఆందోళన చెందకుండా, అదేవిధంగా అభిమానులు ఎవరు అక్కడ తరలి రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ వాళ్ళ మామతో, ప్రజెంట్ తండ్రితో చర్చలు జరిపే అవకాశం ఉంది. సినీ రాజకీయానికి సంబంధించిన పెద్దలు రానున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. అదేవిధంగా పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఇక్కడ తొక్కిసలాటలు ఎటువంటివి ఘర్షణ చోటు చేసుకోకుండా భారీగా భద్రత ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. హీరో అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ ను బయటకు పంపించారు అధికారులు. ఒక ఎస్కార్ట్ వాహనం అల్లు అర్జున్ వాహనం వెంట వెళ్లింది. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ రోజు తెల్లవారుజామునే చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు నుంచి విడుదల కాగానే అల్లు అర్జున్ తన ఇంటికి బయలుదేరారు. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదలవుతారని భావించారు. దీంతో కుటుంబ సభ్యులు, సినీ రంగానికి చెందిన పలువురు అభిమానులు చంచల్గూడ జైలుకు వెలుపల వేచి ఉన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందకపోవడంతో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ ను జైలు రిసెప్షన్ లో ఉంచిన సిబ్బంది ఆ తర్వాత జైల్లోని మంజిరా బ్యారక్ లోని క్లాస్